విశాఖ భీమిలిలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలను కాపాడాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జియో హెరిటేజ్ సైట్ గా ఉన్న వాటిని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎర్రమట్టి దిబ్బల విలువ తెలియకపోవడంతో గత ప్రభుత్వంలోని పెద్దలు, అధికారులు కలిసి వాటిని నాశనం చేశారని మండిపడ్డారు. ప్రపంచంలో అత్యంత అరుదుగా ఉన్న ఎర్రమట్టి దిబ్బలు సంరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని సిపిఎం నేతలు చెప్పారు. సంబంధించి ఎర్రమట్టి దిబ్బలు చాలా చారిత్రాత్మకమైనవి. గత ప్రభుత్వం లీజుల పేరుతో దాదాపు 287 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. ఏ రకంగా ఇచ్చారు, దానికి సంబంధించిన దాంట్లో విశాఖ కోఆపరేటివ్ మ్యూచువల్ ఎయిడ్ సొసైటీ పేరుతో అక్కడ తవ్వకాలు జరిపారు. అసలు ఆ సొసైటీకి రాజ్యాంగ పరంగా, చట్టపరంగా ఆ రకంగా అన్ని హక్కులు ఉన్నాయా లేదనేది మేము అడగదలుచుకున్నాం. అదే కాదు, ఒక చారిత్రాత్మకమైన ప్రాంతాన్ని పరిరక్షించాల్సింది పోయి ఈ రకంగా లీజుల పేరుతో ఇవ్వటం అనేది సరైనది కాదు. ఎందుకంటే మనం చెప్పడం కాదు, సుప్రీంకోర్టే స్పష్టమైన తీర్పులు ఇచ్చింది. చారిత్రక కట్టడాలు అట్లాగే ఎర్రమట్టి దిబ్బల లాంటి ప్రాంతాలని పర్యవేక్షించాల్సింది ప్రభుత్వం. అట్లాంటిది ఈరోజున్న మైనింగ్ డిపార్ట్మెంటు లాభాల పేరుతో, లీజుల పేరుతో ఇవ్వటం అనేది సరైనది కాదు. దీనికి సంబంధించిన 2 సమస్యల మీద సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే పర్యావరణ వేత్తలకి వీళ్ళందరికీ మెమోరాండం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రజలందరూ సిపిఎం పార్టీకి మద్దతు తెలియజేయాలని ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజానీకాన్ని అందరికీ